నల్గొండ జిల్లాలో 193 కోట్ల రూపాయల భారీ కస్టమ్ మిల్లింగ్ రైస్ కుంభకోణం కలకలం రేపుతోంది. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి తిరిగి ఇవ్వకుండా కేటుగాళ్లు నేరుగా కాకినాడ పోర్టుకు తరలించి సొమ్ము చేసుకున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాలోని ఈ అక్రమాలు జరగడం సంచలనంగా మారింది. ఇప్పటికే 7 మిల్లులపై కేసులు నమోదు కాగా పరారీలో ఉన్న యజమానుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రైస్ మిల్లు ఉన్న ప్రాంతం నల్గొండ జిల్లా. అలాంటి నల్గొండ జిల్లాలో 193 కోట్ల రూపాయల సిఎంఆర్ రైస్ మిల్లులకు సంబంధించిన ఫ్రాడింగ్ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నాము. జిల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించి ఆర్జాలబాయితో పాటు ఇక పానగల్ ప్రాంతంలో ఉన్న 2 రైస్ మిల్లులు, అదేవిధంగా చిట్యాల సూర్యాపేట ప్రాంతం, అదేవిధంగా కేతపల్లిలో ఉన్నటువంటి మరొక రైస్ మిల్లుతో పాటు మునుగోడులో ఉన్నటువంటి మరొక మిల్లు, మొత్తం కలిపి 6 రైస్ మిల్లుల పరిధిలో పేదలకు ఇవ్వాల్సినటువంటి బియ్యాన్ని రైస్ మిల్లింగ్ చేసి ఇవ్వడానికి ప్రభుత్వం వారికి ఇస్తే వారు మాత్రం నేరుగా కాకినాడ పోర్టుకు రాత్రికి రాత్రే ఇక తరలించుకోవడంతో అయితే ఈ స్కామ్ వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. ఇక 193 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి సిఎంఆర్ రైస్ ఇప్పటికే ఇవ్వలేదంటూ 7 పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు అయితే 7 నమోదు చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ రైస్ మిల్లర్లు ఎవరు కూడా ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నారు. పోలీస్ కేసులు నమోదు చేశాం, వారి కోసం 4 బృందాలు వెతుకుతున్నాయని చెప్పి నల్గొండ జిల్లా పోలీసులు అయితే చెప్తున్నారు. ఇక నాణానికి మరోవైపులా ఇంకో కథ అయితే ఉంది. ఈ రైస్ మిల్లర్లంతా కూడా ఇక్కడ నుంచి ప్రభుత్వాన్ని మోసం చేసి సంపాదించిన డబ్బుతో పాటు ఇక రైతుల నుంచి కూడా అక్రమంగా సంపాదించిన డబ్బుతో హైదరాబాద్లో సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి 20 రూపాయల వడ్డీకి ఇచ్చి డబ్బులను దందా చేసుకోవడమే కాకుండా ఇక హైదరాబాద్లో జల్సాలు చేస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే ఉంది. ఇక నిమ్మకు నీరెత్తినట్టుగా ఇటు నల్గొండ జిల్లా సివిల్ సప్లై అధికారులతో పాటు నల్గొండ జిల్లా పోలీసు అధికారులు కూడా ఇక దీనిపై తీవ్రంగా ఇప్పుడు దృష్టి సారించి ప్రస్తుతం 193 కోట్లకు సంబంధించిన డబ్బుల్ని ఏ విధంగా రికవర్ చేయాలనే దానిపై అయితే దృష్టి పెట్టారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాల పరిధిలో ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక ఇలాకాలోనే ఇలా జరగడంపై అయితే ఇక పలు ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నాయి. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరికి సంబంధించినటువంటి 191 కోట్ల రికవరీ ఇప్పటివరకు ఎందుకు చేయలేదే అంశంపై కూడా సాధారణ ప్రజలు కూడా ప్రశ్నించే పరిస్థితి అయితే ఉంది. రికవరీ యాక్టు, రెవెన్యూ రికవరీ యాక్టుతో పాటు ఆస్తుల జప్తు చేసి కూడా ఇక ఈ డబ్బును స్వాధీనం చేసుకుంటామని చెప్పి గతంలో ఇక జిల్లా ఎస్పీ కూడా చెప్పిన సందర్భం ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి 191 కోట్లకు సంబంధించినటువంటి సిఎంఆర్ రైస్ విషయంలో కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేదు, వారి నుంచి రికవరీ ఏం చేయలేదు. మరొక వైపు సాధారణ ప్రజలను ఇప్పటి వరకు ₹1 కూడా ఇటు ఇవ్వాలన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన అధికారులంతా కూడా 191 కోట్ల రూపాయలని ప్రభుత్వాన్ని మోసం చేసి తీసుకుపోతుంటే ఏం చేశారనే కోణంలో అయితే తీవ్ర చర్చ అయితే నల్గొండ జిల్లాలో జరుగుతోంది. సుమాంజలి రైస్ మిల్లుతో పాటు రామ్ లక్ష్మణ్ రైస్ మిల్, అదేవిధంగా మరొక 5 రైస్ మిల్లులతో పాటు సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి కోదాడ సూర్యాపేట ప్రాంతంలో ఇంకొక 2 రైస్ మిల్లులో కూడా ఈ అక్రమాలు జరిగినట్టుగా ఇప్పటివరకు అయితే అధికారుల వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రత్యక్షంగా 193 కోట్ల రూపాయలు ప్రభుత్వాన్ని నిండా ముంచారని చెప్తున్నటువంటి అధికారులే వారు ముంచిపోతుంటే వీళ్ళేం చేశారనే ప్రశ్నలు అయితే ప్రస్తుతం లేవనెత్తుతున్నాయి. అయినప్పటికీ కూడా ఇక దీనిపై ఉన్నతాధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. నల్గొండ జిల్లాలో జరిగినటువంటి సిఎంఆర్ రైస్ ఫ్రాడింగ్కి సంబంధించి సర్వత్రా చర్చనీయాంశం అయిందని అయితే చెప్పొచ్చు. విజువల్ న్యూస్ మధుతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.